Hello guys, welcome back to my channel. This is Navesh Godchala, studying second year in Kuban State Medical University. సో ఈరోజు వీడియో ఏంటంటే ఎవరైతే ఎంబీబీఎస్ అయితే అబ్రాడ్కి అయితే ప్లాన్ చేస్తున్నారో రావాలని నేనైతే వాళ్ళ కోసం చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఒక యూనివర్సిటీని అయితే చూస్ చేసుకొని దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే యూనివర్సిటీ యొక్క ఫీ స్ట్రక్చర్, ఇంకా ఎలిజిబిలిటీ, హాస్టల్ ఫెసిలిటీస్, ఇంకా అన్ని ప్రతిది కూడా చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఎవరైతే నా వీడియోస్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్. సో ఈరోజు అయితే మనం డిస్కస్ చేయాల్సుకున్న యూనివర్సిటీ నేమ్ ఏంటంటే అమూర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. సో ఇది యూనివర్సిటీ ఎందుకు అంటే ఇది చాలా అఫోర్డబుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. అందుకని ఈ యూనివర్సిటీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈరోజు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఏంటంటే ఇది ఎక్కడ లొకేట్ అయి ఉందంటే బల్గోవెస్టెన్స్క్ ఇన్ రష్యా. అండ్ అయితే ఇది చైనా బార్డర్లో కొంచెం చైనా బార్డర్ దగ్గర లొకేట్ అయితే ఉంది. అండ్ అయితే ఇదైతే 1952లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇది WHO తోటి అయితే రికగ్నైజ్ అయ్యి ఉంది. అండ్ ఇక్కడికి ఎవ్రీ ఇయర్ ఓన్లీ మ్యాక్స్ 100 స్టూడెంట్స్నే తీసుకుంటున్నారు. ఎందుకంటే చాలా తక్కువ ఫీజు కూడా కదా, ఎక్కువ స్టూడెంట్స్ అప్లై చేస్తారని చెప్పేసి ఓన్లీ 100 స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటున్నారు ఎవ్రీ ఇయర్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని. అండ్ దీనికి ఈ కంప్లీట్ 6 years ప్రోగ్రామ్ అయితే వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో ఉంది. అండ్ కోర్స్ డీటెయిల్స్ అయితే వచ్చేసి 6 years విత్ ఇంగ్లీష్ మీడియం. అండ్ మీకు బేసిక్స్ రష్యన్ కూడా నేర్పిస్తారు, ఎందుకంటే మీకు హాస్పిటల్లో ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి కదా. సో పేషెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి, మీకు వాళ్ళతో కొంచెం కమ్యూనికేట్ కావడానికి మీకు రష్యన్ కూడా బేసిక్స్ నేర్పిస్తారు. అండ్ మనకి యూనివర్సిటీ ఏంటంటే బోత్ థియరటికల్ అండ్ ఇంకా ప్రాక్టికల్ అయితే ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ మెడికల్ స్టూడెంట్స్కి. అండ్ లో చాలా ల్యాబ్స్ ఇంకా రిలేటెడ్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి ట్రైనింగ్ కోసం. అండ్ ఈ యూనివర్సిటీలో స్పోర్ట్స్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇప్పుడైతే మనం ఫీ గురించి అయితే మాట్లాడుకున్నట్టయితే, సో ఈ యూనివర్సిటీ యొక్క ఫీ ఏంటంటే పర్ ఇయర్కి 3,50,000. అండ్ ఇది ఎలా పే చేయాలంటే మనకి ఇయర్కి 2 సెమ్స్ అయితే ఉంటాయి. సో సెమ్ వైజ్ అయితే పే చేయాలి. అంటే మనం ఈ ట్యూషన్ ఫీ అయితే ఎవ్రీ ఇయర్ 2 times పే చేయాలి, లైక్ సెమ్ వైజ్. సో ఫీ అయితే వచ్చేసి 3,50,000. అండ్ నెక్స్ట్ మనకి హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ హాస్టల్ ఫీ అయితే వచ్చేసి 24,000 per year. అండ్ మనకి హాస్టల్ ఎలా అంటే ఒక్క పర్సన్కి సింగిల్ రూమ్ అలా ఇవ్వరు. సో మనకి 2 sharing or 3 sharing, మతలబ్ 2 persons or 3 persons తోటైతే రూమ్ ఇస్తారు, విత్ ఎవ్రీ కంప్లీట్ ఫర్నిచర్ అండ్ హీటింగ్ సిస్టమ్ తోటైతే హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇంకా వీజా ఎవ్రీ ఇయర్ అయితే మనం వీజా ఎక్స్టెన్షన్, మెడికల్ చెకప్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా చేసుకోవాలి. సో దీనికైతే 16,000 per year. అండ్ ఈ ఫీ అయితే కొంచెం లైక్ ఎవ్రీ ఇయర్ లైక్ 4 to 5% అయితే ఇంక్రీజ్ అవ్వచ్చు. ఎవ్రీ ఇయర్ అని కాదు, ఇఫ్ దే వాంట్ టు ఇంక్రీజ్ దే విల్ ఇంక్రీజ్. 2026, 2027కి అయితే ఫీ స్ట్రక్చర్ అయితే వాళ్ళు 3,50,000 మాత్రమే చెప్పారు. ఒకవేళ అయితే ఇంక్రీజ్ అయితే ఫ్యూచర్లో ఇంక్రీజ్ అవ్వచ్చు. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ మనమైతే ఇప్పుడు క్లైమేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఇక్కడ క్లైమేట్ అయితే ఎప్పుడు ప్రతి వింటర్లో -20 degrees కంటే కూడా ఇంకా బిలో వెళ్ళొచ్చు. మతలబ్ ఇండియాలో అయితే ఇంతగానో చలి ఉండదు, ఇక్కడైతే చాలా చలి ఉంటుంది. ఏంటంటే వింటర్లో అండ్ ఇంకా ఇక్కడ అసలు ఎప్పుడు చలిగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరైతే ఎలిజిబిలిటీ గురించి అయితే మాట్లాడుకున్నట్టయితే, ఇక్కడ ఎలిజిబిలిటీ ఏం లేదు, లైక్ ఎవ్రీ యూనివర్సిటీకి ఎలా ఉందో అలాగే 12th కంప్లీట్ అయి ఉండాలి, నీట్లో క్వాలిఫై ఉండాలి. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో అయితే 50% అయితే స్కోర్ చేసి ఉండాలి. అండ్ ఖచ్చితంగా నీట్ అయితే క్వాలిఫై అయి ఉండాలి మెయిన్. అండ్ ఈ యూనివర్సిటీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉంది, అదైతే వాళ్ళు ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. అండ్ ఖచ్చితంగా పాస్ అయితే అయి ఉండాలి. సో మీరు ఇంకా ఎలాంటి యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలనుకున్నా, మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలనుకున్నా ఏ యూనివర్సిటీ గురించి, మీరైతే నాకు వాట్సాప్ ద్వారా ఆర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఏ యూనివర్సిటీ చూస్ చేసుకున్నా ఖచ్చితంగా దానికైతే ఒక ప్రాపర్ రీసెర్చ్ అయితే చేసి చూస్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ యూనివర్సిటీలో జాయిన్ కావాలని ఇంట్రెస్ట్ కనుక ఉంటే అడ్మిషన్ ప్రాసెస్ కోసం మీరు నా వాట్సాప్ ద్వారా ఆర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మెసేజ్ చేయండి. ఐ విల్ కంప్లీట్లీ హెల్ప్ యూ ఫర్ యువర్ అడ్మిషన్ ప్రాసెస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.